అన్ని ఫ్రూట్స్‌తోని మిల్క్ షేక్‌లు అయిపోయాయి మా పిల్లలకి ఇవ్వడం. అందుకే నేను ఈరోజు బాదాం షేక్ అని చేశాను వాళ్ళ కోసం. అది ఏ విధంగా అన్నది మీకు కూడా చూపిస్తాను పదండి. నేనిక్కడ అర లీటర్ పాలను తీసుకుంటున్నాను. ఇది ఇద్దరు పిల్లలకైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకవేళ నలుగురు పిల్లలకి చేయాలి అనుకుంటే మీరు 1 లీటర్ మిల్క్ తీసుకోవాల్సొస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న మెజరింగ్ అంతా డబల్ తీసుకోండి సరిపోతుందనమాట. ఈ విధంగా అర లీటర్ పాలని సిమ్‌లో పెట్టుకొని మెల్లగా మరగనివ్వండి. మరీ హై స్పీడ్లో పెట్టకుండా సిమ్లో ఎందుకు చేయమన్నానంటే మనం మెల్లగా పాలను మరుగుపెడుతున్నప్పుడు సైడ్ నుంచి మీగడ కూడా వస్తుంది కదా, దానికోసం. అలా మీగడిని సైడ్ నుంచి తీస్తూ మళ్ళీ పాలల్లో వేయండి. ఒక గంట ముందు బాదం పప్పుని ఈ విధంగా నానబెట్టుకోండి. నేను ఇక్కడైతే 10 పప్పులు తీసుకున్నాను. కొద్దిగా ఎక్కువ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే బాదం తినడం వల్ల పిల్లలకి వచ్చే నష్టం లేదు కదా, మంచిగా ఉంటుంది వాళ్ళకి. వాటి మీద ఉన్న స్కిన్ని ఈ విధంగా రిమూవ్ చేసేసి ఒక్కసారి మిక్సీలో వేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా పాలని యాడ్ చేసుకోండి. వేసుకొని రెండింటిని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు పాలైతే కొద్దిగా బాగా మరిగాయి. అందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బాదాంని, దానిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పావు కప్పు పంచదారని కూడా వేసుకొని బాగా కలపండి. ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ని చేసుకున్నాం కదా, దానిని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. కుంకుమ పువ్వు ఉందనుకోండి, ఒక 2 రెమ్మలు యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. అంతేనండి, బాదం షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తాగలేం కాబట్టి కొద్దిసేపు అంటే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. పిల్లలకి నచ్చే విధంగా మీరు సర్వ్ చేయొచ్చు. నేనైతే ఎక్స్ట్రాగా కొద్దిగా బాదం పప్పు కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం తాగుతున్నప్పుడు ఆ బాదం పప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే ఇలాగే నచ్చుతుంది కాబట్టి నేను అలా చేశాను. మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కల్లాగా చేసి యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేయండి. తయారు చేసిన తర్వాత మీ పిల్లలు తాగాక ఏమన్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను చూపించిన వీడియోస్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.